ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వేం గగననే మాటలు పట్టించుకోకు నాన్నా. అన్నయ్య మాటే మంటలా ఉంటుంది. మనసు వన్నా. ఆయన అన్నయ్య గురించి నీకు తెలియదే ఉంది. అవునరా, నిజానికి వాడు మన ఫ్యామిలీ మొత్తాన్ని ద్వేషించాలి. కానీ నువ్వంటే వాడికి ప్రాణం, బిందుతోనేమో స్నేహం, వాడి మీరా పిన్నంటే వాడికి గౌరవం, ఆఖరికి ఇందూ కాపురాన్ని వాడు నిలబెట్టిన వైనం. వీటన్నిటిని బట్టి చూస్తే నా కొడుకు బంగారం రా. కానీ వాడికి మాత్రం ఈ నాన్నంటే ద్వేషం. ఆ ద్వేషం కూడా ఒకరోజు ప్రేమగా మారిపోతుందిలేనన్నా. దాని గురించి నువ్వేం వరి అవ్వకు. అది సరేగాని నాన్న, నువ్వు బ్రతికి ఉన్నావన్న నిజం భూమి పెద్దమ్మ ఎందుకు దాచిపెట్టినట్టు? నిజంగానే నువ్వు చనిపోయావేమో అనుకుని మేమెంత తలడిల్లిపోయామో తెలుసానన్నా. అమ్మ అయితే నువ్వు లేవన్న డిప్రెషన్లో ఎక్కడ చనిపోతుందేమో అని భయం వేసింది. చెప్పండి నాన్న, మీరు బ్రతికే ఉన్నారని వాళ్ళు మాకెందుకు చెప్పలేదు? చెర్రీ, యాక్చువల్గా ఆ ఎస్పీ సూర్య మిస్టర్ కృష్ణ ప్రసాద్, చట్టం చేతుల్లో నుంచి నువ్వు తప్పించుకోగలను అనుకోవచ్చు. చచ్చిపోయినట్టు నటించి నా దృష్టి నుంచి కూడా నువ్వు కొన్ని రోజులు తప్పించుకోవచ్చేమో. కానీ బతుకున్నావని తెలిసాక నేను నిన్నెలా వదిలేస్తాననుకున్నావు? సార్, నా మాట నమ్మండి సార్. నిజంగా మీ అన్నయ్య హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. సంబంధం లేనివాడివి ఇన్నాళ్ళు బయటకు రాకుండా ఎందుకు దాక్కున్నావురా బ్లడీ రాస్కెల్? నాన్న, నిన్ను చెర్రీ ఆగు. ఆయన పోలీస్ ఆఫీసర్, ఆయన మీద చేయొద్దు. ఆగు. అయితే ఏనన్నా, నీ మీద చేయి పడ్డాక వీడెవడైతే నాగట్టి. మత్తు పదార్థాలతో పట్టుబడిందే కాకుండా పైగా పోలీస్ ఆఫీసర్ నైనా నన్నే కొడతావురా? సార్, ఇది అన్యాయం సార్. వాడి ఫ్యూచర్ నాశనం అయిపోతుంది సార్. ప్లీజ్ సార్, వాడిని ఏం చేయకండి సార్. ప్లీజ్ సార్. నా అన్నయ్యను చంపేయటం న్యాయం, నీ కొడుకు భవిష్యత్తు నాశనం చెయ్యాలనుకోవటం అన్యాయమా మిస్టర్ కేపీ? సార్, మళ్ళీ చెప్తున్నాను సార్, మీ అన్నయ్య నేను చంపలేదు, చంపాలనుకోలేదు. నా మాట నమ్మండి సార్. ప్లీజ్ సార్. ఈ మాట చట్టం ముందు కాదు, న్యాయస్థానంలో ఏదైనా ఉంటే అక్కడ చెప్పుకో. ఏంట్రా, మా నాన్న ఏం తప్పు చేశాడ్రా? ఎందుకలా కొడుతున్నావు? ఏం అన్యాయం చేశాడు? పోలీస్ ఆఫీసర్నే బెదిరిస్తావరా? నిన్ను సార్ సార్ ప్లీజ్ సార్. నాన్న, ఇలాంటి తాటాకు చెప్పులకు నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నేను నిర్దోషిగా బయటికి వస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు. సరే, నువ్వు ఆగరా. సార్ ప్లీజ్ సార్, నా కొడుకు ఫ్యూచర్ నాశనం చేయకండి సార్. మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ సార్. నేను వస్తానని చెప్పాను కదా, వీడిని బతిమాలతావేంటి నాన్న? వెళ్ళు వెళ్ళు. సార్, నాన్న, నాన్న, సార్, నాన్న. నాన్న, నాన్న, చిన్నప్పుడే నా తండ్రి అనుకున్న అతను నన్ను మోసం చేశాడమ్మా. కల్లా కపటం తెలియని నాకు మోసం మొదటి పాఠం అయింది. ఆ తరువాత
తర్వాత ఎదుగుతున్న క్రమంలో బిజినెస్లో చాలా మంది నన్ను మోసం చేయాలని చూశారు. కొంతమంది మోసం చేశారు. చిన్నప్పుడు డబ్బు దగ్గర నాన్న అనే బంధమే బద్దలైనప్పుడు ఇక బిజినెస్లో ఇవన్నీ ఎంతలే అనుకొని సరిపెట్టుకున్నాను. ఆ తర్వాత నా లైఫ్లో అత్యంత దారుణంగా ఎవరి దగ్గరైనా మోసపోయాను అంటే ఇదిగో ఈ భూమి దగ్గర. ఈ భూమి ప్రేమ దగ్గర. ఈవిడ గారు కొట్టిన దెబ్బకి ఎన్నో నిద్రలేని రాత్రులు. ఓకే, అది కూడా తట్టుకొని నేను స్ట్రాంగ్గా నిలబడ్డాను. కానీ ఈరోజు నువ్వు చేసిన మోసాన్నే నేను జీర్ణించుకోలేకపోతున్నానమ్మా. నాకు లోకమంతా ఒక లెక్క, నువ్వొక లెక్క. నువ్వే నా లోకం అనుకున్నాను కదమ్మా. కష్టానికి కన్నీటికి నీ ఒడిలో తల పెట్టుకొని ఏడ్చాను కదమ్మా. ఇప్పుడు నువ్విచ్చిన ఈ కష్టాన్ని నేను ఎవరికి చెప్పాలమ్మా? నాన్న, నువ్వు భావోద్వేగంలో నన్ను మరీ ఎక్కువగా నిందించేస్తున్నావు. ఇదిగో, నీ మనసు ఇలా కష్టపడకూడదనే ఆయన్ని దాచాము అన్న నిజాన్ని నీ దగ్గర దాచాను. నేను చేసింది మోసం కాదురా, ఆయన ప్రాణాన్ని రక్షించాను. తన అన్నయ్యను మీ నాన్నే చంపేశాడని మూర్ఖంగా నమ్ముతూ కూర్చున్నాడు ఆ ఎస్పీ సూర్య. ఆయన్ని రెచ్చగొడుతూ అదే నిజమని నమ్మిస్తూ వస్తోంది ఆ అపూర్వ. వాళ్ళిద్దరి చేతుల్లో ప్రాణహాని ఉందనే నేను మీ నాన్నని దాచాను. ఇప్పుడు ఆయన బతుకున్నారని తెలిసిపోయింది కదా ఆ ఎస్పీ సూర్య. ఆయన్ని ఏం చేస్తారోనని భయంగా ఉందిరా. ఏం చేస్తాడమ్మా సూర్య? మహా అయితే ఆయన చంపేస్తాడు కదా, అంతే కదా. సార్, నా మాట వినండి సార్. నాన్న సార్, సార్, రేయ్ కొట్టొద్దురా నాన్న. అన్నయ్య